పూర్వకాలంలో మన పెద్దలు చాలా వరకు భగవంతుడు ఏది ఇస్తే దానిని మాత్రమే స్వీకరించి ప్రశాంతంగా బ్రతికేవాళ్ళు. వాళ్ళు పేదరికంలో ఉన్నట్టే అనిపించేది, కానీ వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతికారు. అంటే నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను అందరికీ తెలియచేస్తున్నా. సూర్యుడు ఉదయించగానే లేచి వాళ్లకు కావలసినటువంటి పనులన్నీ సక్రమంగా నిర్వర్తించుకొని ఉన్నకాడికి తిని సాయంత్రం సూర్యుడు అస్తమించగానే ప్రశాంతంగా నిద్రపోయేవారు. ఇప్పుడేమవుతుంది? సూర్యుడు ఉదయించిన తర్వాత 4-5 గంటల వరకు నిద్రలో ఉంటున్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత 6-7 గంటల వరకు కాలక్షేపం చేస్తున్నారు. వాళ్ళు ఏదో స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము అనుకుంటున్నారు, కానీ సూర్యుడు ఉన్నప్పుడు పని చేసుకొని సూర్యుడు అస్తమించగానే ప్రశాంతంగా నిద్రపోతే కరెంటుతో అవసరం లేదు. దానివల్ల కరెంటు వాళ్ళకి ఎవరు కూడా తల వంచి భయపడుతూ బ్రతకవలసిన అవసరం లేదు. మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఇంకొక విషయాన్ని కూడా తెలియచేస్తున్నా. అప్పుడు చేదబావులు ఉండేవి. చేదుకొని ఓ 40-50 కుటుంబాలకు సరిపడా బావిని తవ్వుకొని అందులో ఉన్న నీళ్లు ఎప్పటికప్పుడు చేదుకొని అప్పుడే స్నానాలు చేసి ఆ నీళ్లతోనే వాళ్ళు తాగడానికి కానీ ప్రతిదానికి వాడుకునేవాళ్ళు. దానివల్ల ఏమవుతుంది? మున్సిపాలిటీ నుంచి నల్లాను కలెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. దానివల్ల ప్రజలకున్న స్వేచ్ఛ ఏమిటంటే మున్సిపాలిటీ వాళ్ళకు కూడా నీటి కోసం భయపడవలసిన అవసరం ఉండేది కాదు. స్వతంత్రంగా వాడుకునేవాళ్ళు. అప్పుడు ఈత కొట్టాలంటే బావిలో ఈతలు కొట్టేవాళ్ళు. సరే, అందుబాటులో చెరువులు ఉంటే చెరువుల్లో ఈతలు కొట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అని ఒక దిక్కుమాలిన ఆంగ్ల పదాన్ని పెట్టుకొని అక్కడికి వెళ్తున్నారు. ఈత కొట్టాలంటే 100ల కొద్దీ ఫీజు కట్టాలి. అక్కడికి వెళ్ళాలంటే బండి కావాలి, పెట్రోల్ కావాలి, పైసలు కావాలి. తిరిగి రావాలంటే కూడా పెట్రోల్ పైసలు కావాలి. ఇవన్నీ ఏమీ లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు వాళ్ళను మహారాజులా ఉంచేది. వాళ్ళు నీళ్లు కావాలంటే చేదుకునేవాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. పని కావాలంటే సూర్యుడు ఉదయించగానే పని చేసుకునేవాళ్ళు. కరెంటు వాళ్ళకి భయపడవలసిన అవసరం ఉండేది కాదు. ఈత కొట్టాలి, ఈత నేర్చుకోవాలంటే బావుల్లో ఈత కొట్టి బావుల్లోనే ఈతలు నేర్చుకునేవాళ్ళు కాదు. అప్పుడు స్విమ్మింగ్ పూల్ కోసం ఎక్కడో వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి, స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతికిన వాళ్ళే గొప్పవాళ్ళు.